అడ్మిట్ అయింది కదా, ఎక్కడున్నారు? ఎమర్జెన్సీ ఐసీయూలో. నేను రామ్. ఓ రామ్ అంటే నువ్వేనా? నీ గురించి మహాలక్ష్మి ఎప్పుడు చెబుతూ ఉంటుందయ్యా. ఏమైంది అంకుల్? డాక్టర్ ఏమన్నారు? స్పృహలోకి అయితే వచ్చింది. ఏమైంది డాక్టర్? ఇది మైనర్ యాక్సిడెంట్ అయితే మాత్రం కాదు. ఏమైంది డాక్టర్? గతం మర్చిపోయింది. దెబ్బ తలకు తగిలింది. బయటికి ఏమీ కనిపించకపోయినా లోపల మాత్రం బాగా ఎఫెక్ట్ అయింది. ఒకసారి గతాన్ని గుర్తు చేస్తే పిచ్చిదైపోతుంది. పొరపాటును కూడా తన గతాన్ని తన దగ్గర ప్రస్తావించొద్దు. వీలైనంత తొందరగా మీరు ఊరు మారిస్తే బెటర్. అంటే తనకి ఇంకా గతం తనకింకిది కొత్త ప్రపంచం. లేదు డాక్టర్, తను నన్ను చూస్తే అన్ని గుర్తొస్తాయి. ఒకసారి వెళ్తాను. నేను చెప్పవలసింది చెప్పాను. మహానా, ఎవరు మీరు? ఈ త్రాగడం ఎప్పటి నుంచి? అది నిన్నే. అయితే హర్ష చెప్పింది నిజమే అన్నమాట. ఆ అమ్మాయి నిన్ను మర్చిపోయిందంట కదా? నన్ను కాదు, గతం మర్చిపోయింది. అందులోనే కదా నువ్వు ఉన్నావు. ఆఫీస్కేనా? హాస్పిటల్కి వెళ్ళాలి. మర్చిపోవడం కష్టమే, కానీ మర్చిపోతేనే మంచిది. చచ్చిపోమని చెప్పండి, ఆలోచిస్తాను. మహాలక్ష్మి, రూమ్ నెంబర్ 102. అక్కడ ఎవరు లేరు? నిన్న ఈవినింగే డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? ఓకే. ఫోన్ లిఫ్ట్ చేయరా రామ్, ఫోన్ లిఫ్ట్ చేయరా రామ్.